హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఈ వీకెండ్ మీకు ఒక మూవీ సజెషన్ చెప్తానన్నమాట. సో నిన్న ఒక మూవీ చూశాను నేను. ఆమ్, అబ్సెషన్ అని చెప్పి హాలీవుడ్ మూవీ డ్యూరేషన్ కూడా ఎక్కువసేపు ఉండదు, బిలో 2 hours ఉంటుంది. ఇది ఒక హర్రర్ ఫిల్మ్ అనమాట. సూపర్ న్యాచురల్ హర్రర్ ఫిల్మ్ అండ్ సైకలాజికల్ హర్రర్ ఫిల్మ్ అంటారు చూసావా, ఆ కేటగిరీలోకి వస్తుంది. అసలు మూవీ అయితే మాత్రం ఇంకా మామూలుగా లేదు, మీకైతే బుర్ర పాడైపోతుంది అనమాట. హర్రర్ మూవీస్ లైక్ చేసే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీగా చూడండి. ఇది లాస్ట్ వీకే రిలీజ్ అయింది. ఈ మూవీ ఏంటంటే 1 millionతోనే తీశారు, కానీ 25 millions వరకు గ్రాస్ చేసింది. ఇంకా బాగా చాలా బాడుతుంది అనమాట. మూవీలో ఎక్కువ క్యారెక్టర్లు కూడా ఉండవు, రెండు క్యారెక్టర్లు ఉంటాయి. హీరోయిన్ మైకెల్ అని చెప్పి హీరో క్యారెక్టర్, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ నుండి ఇండియన్ అవరెట్, ఆమె కోసం తర్వాత చెప్తాను. అండ్ ఈ మూవీ ఫస్ట్ టైం డైరెక్టర్ ఒక ఆయన తీసాడమంటే కర్రీ బార్కర్ అని చెప్పి. మూవీ ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం షో స్టేలర్ అనమాట. అసలు హీరోకి హీరోయిన్ అంటే చాలా ఇష్టం, అది ఎక్స్ప్రెస్ చేయలేడు. ఒక ఇంట్రావర్ట్ అనమాట. ఒక డివైస్ ఉంటుంది వన్ విష్ విల్లో అని చెప్పి, అది పెట్టుకుని ఏంటంటే హీరోయిన్ నన్ను ఈ వరల్డ్ అందరికంటే నన్ను ఎక్కువగా లవ్ చేయాలని చెప్పి అంటుంది. అది చివరికి ఎలా టర్న్ అవుట్ అవుతుంది అంటే ఒక డేంజరస్ అబ్సెషన్ కింద అనమాట. సడన్గా వాడికి ఎంత టార్చర్ చేపిస్తుంది అంటే హీరోయిన్ సడన్గా నైట్ టైము అసలు గట్టిగా అరుస్తుంటుంది, అసలు ఏవేవో చేస్తుంటుంటుంది. అంత ఫుల్ హర్రర్ వస్తుంది అనమాట. మళ్ళీ అప్పటికప్పుడే ఐ లవ్ యూ బేబీ అని చెప్పి అంటుంది. కొన్ని సీన్లు అయితే మాత్రం అమ్మో, కారులో ఒక సీన్ ఉంటుంది అసలు దారుణంగా ఉంటుంది అసలు అనమాట సీను. మరీ చెప్తున్నాను, మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఇంగ్లీష్ మూవీ, కంపల్సరీగా అయితే చూడండి. ఈ మూవీ అయితే మాత్రం హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా చేసింది. హీరో కూడా మైకేల్ అని చెప్పి బాగా పర్ఫామ్ చేశాడు అనమాట. సో వాచ్ ఇట్ అవుట్. బాయ్ ఫ్రెండ్స్.